మామ యాక్టర్ రెడీ, కెమెరా రెడీ, ఇక నువ్వు స్క్రిప్ట్ చెప్పడమే లేదురా. మామ ప్రెజెంట్ 2 వీడియోలు ట్రెండింగ్ లో ఉంటున్నాయిరా. మొదటిది ఆంటీల్ని అమ్మాయిల్ని అడల్ట్ ప్రాంకులు చేయడం, రెండోది వచ్చిపోయి జనాలు గెలికి తన్నులు తినడం. సెలెక్ట్ చేసుకొని ఏది కావాలి అది. మామ ఎందుకు వచ్చింది తీసుకురా. ఈ ఆంటీల్ని అమ్మాయిలు గెలిస్తే వాళ్ళు ఊరుకుంటారు అనుకున్నావా? ఈ అంటబడి గొడ్డలు చెప్పి మరి కొడతారా? తెలియని వాళ్ళు గెలిస్తే తంతారు కానీ తెలిసిన వాళ్ళు గెలిస్తే ఎందుకు తంతారా? ఫుల్ గా కోఆపరేట్ చేస్తారు. ఆయన రోజు యూట్యూబ్ లో ఏ వీడియోలు చూస్తున్నావు నువ్వు? మనకు తెలిసిన అమ్మాయిలు ఎవరున్నారా? ఒరే ఎంత అమ్మాయికి వేటరా, డబ్బులు ఇస్తే చేయడానికి బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు అను మా పక్క సందులో అత్తర పాపని ఉంది, దాన్ని 2 నిమిషాలు సెట్ చేసి వచ్చేస్తాను. అరే నాకు చిన్న డౌట్, ఇలాంటి వీడియోలు చేయడం వల్ల వీళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుంది? అసలు ఏముంటదిరా పాపం, మనం ఇచ్చే డబ్బులు వాళ్ళ ఆటోల ఛార్జీలకి సరిపోవు. ఎలాగన్నా సరే జనాలకు కనిపిస్తే ఏమన్నా అవకాశాలు రాకపోతాయని వాళ్ళ బాధ. పాపంరా మా అమ్మ, వీళ్ళని చూస్తే చాడేస్తుంటదిరా. అవునరా, ఎంతకీ మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, ఇంక వీళ్ళకి మనమే ఇస్తాంరా. అవును కదా, మాటలో పడి మర్చిపోయాను. అరే ఒక పని చేయరా, నీ లవర్ సువర్ణ ఉంది కదా, దాన్ని అడుగు ఒకసారి. నీ అబ్బా నా గర్ల్ ఫ్రెండ్ నీకు ఎలా కనిపిస్తుందిరా? అయినా దాని బాబుకి కానీ తెలిసిందనుకో మన ఇద్దరికి చాటేసి నరికేస్తాడు. వద్దురా బాబు వద్దు, అంత రిస్క్ చేయొద్దు. దీనికన్నా మన గ్రూప్ లో ఎవరినో ఒకరిని లేడీ గెటప్ వేసి మనమే రెడీ చేసేద్దాం. మరి ఇంకేరా, ఆ బొక్కలు పడిపోయిన డ్రాయర్ తీసేసి అందంగా సిమ్ సూట్ వేసుకుని వచ్చే ప్రాంక్ తీసేద్దాం. వెల్కమ్ టు 3x3x33 ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నా పేరు కాకవల్లి, కాదు శ్రీవల్లి. ఈ రోజు ముఖ్యాంశాలు. అసలు ఆడవాళ్ళని బతకనివ్వరా? సమాజంలో ఏం జరుగుతుంది? ఒంటరిగా ఆడవాళ్ళు పాటలా కూర్చుంటే ప్రాణుల పేరుతో హింసిస్తారా? అటెంట్ కంటెంట్ చెప్తారా? అసలు ఎటు పోతున్నాం మనం? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏంద్రా బాబు దీని బాధ, ఎవరినో పట్టుకుని తెగ వాయించేస్తుంది ఇది. ఏంట్రా బాబు ఈ ఎండలో ఈ చెమటకి లోపల తీసుకుని డైపర్ కూడా తడిసిపోతుందిరా బాబు. రే ఏదో అన్నావు, నాకు సరిగ్గా అనిపించలేదు, ఒకసారి చెప్పు. అమ్మో టంగు స్లిప్ అయిపోయి నిజం చెప్పేశాను. అరే మామ లోపల వేసుకుని డ్రాయర్ కూడా తడిసిపోతుందని చెప్తున్నాను నీకు. మామ నాకు తెలియకుండా ఏదో దాస్తున్నావురా నీ డ్రాయర్ లోపల. ఊరుకో మామ, భలే కామెడీలు చేస్తావు నువ్వు. అమ్మా ఒరే మామ పిన్నిస్తో కానీ పొడిస్తే పెట్టరు పెర మీద. రే ఎందుకు అంత చావుగా పెట్టావు? సరదాగా కదా కొట్టాను పెర మీద. మామ పిర్ర మీద ఏదో అయ్యిందిరా, అదేంటో తెలియట్లేదు కానీ బాగా చిరాకు పెట్టేస్తున్నారా నన్ను. నాకు తెలిసి మీ బాబు చెట్టుకి మేకుండిపోయి ఉంటదిరా. అరే మామ ఒకసారి అటు చూడు. అరే ఏంట్రా నీ గోలు బయటకు వచ్చాక కూడా. అబ్బా సరిగ్గా చూడు మామ, 50 రూపాయలకి చికెన్ బిర్యానీ అంటరా. ఒరే అదేదో కాకి బిర్యానీలా ఉందిరా, అది కానీ తిన్నావంటే నీ కడుపు కులిపోయి బాంబులు వస్తాయిరా. ఏరా 5 స్టార్ హోటల్లో తింటే బాంబులు అయ్యి రావేంట్రా? యాస లేకుండా మర్యాదగా ఇప్పించే. ఓ అబ్బా మామ ఏముందరా బిర్యానీ. ఇంకో 50 రూపాయలు ఉంటే ఇంకో ప్లేట్ లాగించి అంటరా. ఓరు నీ అబ్బా ఇప్పుడే కదరా 3 ప్లేట్లు మింగావు, ఇంకా సరిపోలేదురా నీకు. చూడు షేర్ ఖాన్, 3 ప్లేట్లు కాదు ఈసారి 30 ప్లేట్లు పంపించినా సరే ఒక్క మెతుకు కూడా కింద పడకుండా మొత్తం ప్లేట్ అన్ని ఊడ్చేస్తాను. బైరవా ఇలా గాని తింటే ఒక్క పిర్ర మీద కాదు 2 పిర్రల మీద కూడా వస్తాయి సగ్గడ్లో. ఒరే తిండిపోతేదవా, ఇంటికి వెళ్ళాక ఏ మజ్జిగ నీళ్ళు ఏ బార్ల నీళ్ళు తాగి సాగు, లేకపోతే కటకమృగం కొమ్ముల్లాగా 2 వస్తాయి సగ్గడ్లు వెనకాల నీకు. అరే మామ పెద్ద పెద్ద బండరాలు తిన్నా సరే అరాయించుకోగల శక్తి ఉందిరా నా కడుపుకి. ఒరే ఆఫ్టర్ ఆల్ ఈ బిర్యానీ అంతరా నా ముందు. ఏమన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ బిర్యానీయా? పుట్టినరోజు దగ్గర నుంచి సచ్చిన రోజు వరకు వండుకుని తినేదరా బిర్యానీ. అలాంటి బిర్యానీని ఆఫ్టర్ ఆల్ అంటావా? ఒరే ఈ ప్రపంచం మొత్తం మీద బిర్యానీ పేరు తెలియనోడు ఉండరా, అలాంటి బిర్యానీని ఆఫ్టర్ ఆల్ అంటావా? ఒరే 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 ఇప్పుడు ఆపరా బాబు, ఇప్పుడు ఆ 2 పేజీల డైలాగ్ నువ్వు చెప్పకరా. అది వినేసరికి నా పొట్ల బిర్యానీ అంతా మళ్ళీ అరిగిపోద్ది, అప్పుడు నువ్వే మళ్ళీ ఇంకో ప్లేట్ ఇప్పించాల్సి వస్తుంది. అమ్మో వద్దురా బాబు వద్దు, నిన్ను పోషించి కన్నా ఏ అడివెడిలో దత్తత తీసుకుని పోషించడం చాలా ఈజీరా బాబు. అబ్బా మామ ఎడం తెర మీద కూడా ఏదో నొప్పి పెడుతుందిరా, ఏంటవుతుందో నాకు అర్థం కావట్లేదురా. ఒరే నా మాటిని, ఇంటికెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచోరా ప్యాంట్ ఇప్పి, అప్పుడు ఏమైందో తెలుస్తుంది నీకు.
ఒరే మెత్తని పొక్కడి కంగారులో వీధి తలుపులు తీసుకుని ప్యాంట్ తిప్పావు గనక నీ వికృత రూపం చూసి జనాలు కొట్టుకుని చచ్చిపోతారు కింద పడి. అవును మరి నువ్వు పెద్ద శోభన్ బాబు అని నేను చూడడానికి లైన్ లో నుంచి వస్తారు జనాలు. ఎలా వెళ్తాంలే మరి అలా ఉడికెక్కిపోకు. రే ఎడం పెర్ర జాగ్రత్త. ఏంటి మామ ఆ బాహుబలిలో ఎద్దు నడుస్తున్నట్టు నడుస్తున్నావు? ఏమైందిరా? ఏం సంగతి? అమ్మరే బిర్యానీ వాసన. అరే మామ నువ్వు బిర్యానీ తినొచ్చావు కదా ఇప్పుడు? మామ పోయిన జన్మ నువ్వు మట్టుకు కుక్కవై ఉంటావురా, అందుకే వాసన చూసి చెప్పేస్తున్నావు నేనేం తిన్నాను. నేను కుక్కను నక్కను ఆ విషయం పక్కన పెట్టు. ముందు నువ్వు అడిగి పందిలో బాగా బిర్యానీ మేసొచ్చావు కదా, అందుకే ఎన్ని డైలాగ్లనే వేస్తావు నా మీద. ఎందుకు మామ అలా కుళ్ళుకుంటా? మరి ఏంటి మామ ఒంటేళ్ళకి కూడా మన ఇద్దరం కలిసే కదా పోతాం, ఈ ఒక్కదానికి మాత్రం నువ్వు సపరేట్కి వెళ్ళి మింగిసి వస్తావా? ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించలేదు కదా. అది కాదు మామ, మా పక్కింట్లో సుబాని గారు ఉన్నాడు కదా, వాళ్ళు రంజాన్ కి స్పెషల్ బిర్యానీ చేసుకున్నారంటరా, తీసుకొచ్చి నాకు ఇచ్చారు. బా మంచి ఆకలి మీద ఒప్పున్నానేమో గానీ తాత మొత్తం నాకిచ్చాడ్రా. మామ ఏం మాట మాట చెప్పుకోవాలి కానీ బిర్యానీ చేయాలంటే ముస్లిమ్స్ తర్వాతే మామ, వాళ్ళ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుందిరా. అబ్బా ఆ బిర్యానీలో మటన్ వేసారు మామ, అచ్చు దూదిలాగే ఉందిరా. 2 ఏళ్ళతో ఇలాగంటే చాలా విడిపోతుంది. బా నెక్స్ట్ లెవెల్ రా మామ. అంత బాగుంది ఏంట్రా? బాగుండడం ఏంట్రా బాబు, మెంటలు ఎక్కించిందనుకో. నేను కూడా నేను తిన్నాను చికెన్ బిర్యానీ, మా అమ్మ చేసి పెట్టింది. నువ్వు నన్నే ఊరించిన అవసరం లేదులే. మామ బిర్యానీ ఒకటే కాదురా, బిర్యానీ తిన్న తర్వాత లాస్ట్ లో డబుల్ కా మీఠా అని చెప్పి ఒక స్వీట్ ఇచ్చారా. బాబా 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 నా భూతో నా భవిష్యత్ అనుకో. మామ ఇలాంటి కొత్త కొత్తవన్నీ మనం బయట కొంటే దొరుకుతాయంటవా? దొరుకుతాయి గాని అంత టేస్ట్ ఉండవు మామ. ఒరే ఎప్పుడైనా సరే ముస్లిమ్స్ ఇంట్లో గానీ లేదా ఇఫ్తార్ విందులో గానీ దొరుకుతాయిరా, అప్పుడు తిను అదిరిపోతుంది. ఏంట్రా ఇవన్నీ ఇఫ్తార్ విందులో పెడతారా? అబ్బా నేను చాలా లక్కీరా మామ. ఇవాళ నేను మా నాన్నగారు సుబాని గారి ఇంటికి ఇఫ్తార్ విందుకి వెళ్తున్నాం. అవునా మామ? మావా నన్ను కూడా తీసుకెళ్ళండి రా మీతో. ఒరే ఎదవా ఇప్పుడే కదరా మింగొచ్చో, మళ్ళీ ఎందుకు రా నీకు అంత కక్కుర్తే? మావా అది ఇందాక నేను నీతో అబద్ధం చెప్పాను రా. ఇందాక నేను తిన్నది ముస్లిమ్స్ బిర్యానీ కాదురా, మన రైల్వే స్టేషన్ లో దొరికే కాకి బిర్యానీ రా. కాకి బిర్యానీయా? కాకి బిర్యానీ అంట. అరే నవ్వింది చాలే గాని ఇంక మూసుకొని ఉండు. అరే సాయంత్రం నేను మీతో వస్తున్నాను, నువ్వే అలాగని సరే అరేంజ్ చేయాలి నాకు. Few moments later. ఇష్కు షిఫాయా ఇష్కు షిఫాయా. ఏరా పందికొక్కు రెడీ అన్నా? వెళ్దామా మింగడానికి? వెళ్దామా అని మెల్లగా అంటారేటండి మీరు? అనండి, మీకంటే అరగంట ముందు వెళ్ళిపోతాను అక్కడికి. ఎదవా తిన్నంటే నీకెందుకు అంత కక్కుర్తి? రోజు మింగుతున్నావు కదా కుంభాలు, అయినా నీ కక్కుర్తి పోదేంట్రా? సర్లేరా బాబు అలా ఏడుపకం పెట్టి సావదప్పుకున్నాను. సరే పదా రే, ముందే చెప్తున్నాను అక్కడ ఏమైనా లేకి వేషాలు వేసావో తోలు తీసేస్తాను, జాగ్రత్త. ఈ రోజు నిన్నొక పొట్టు పట్టాల్సిందే. చూడడానికి ఎర్రగా ఉంది కానీ తినడానికి పుల్లగా ఉంది. ఇంకో కాయ తిని చూద్దాం ఎలా ఉందో. అబ్బా ఈ ఒక్కపోతే ఏంట్రా బాబు, బాడీలో బ్లడ్ కూడా బాయిల్ అయిపోతుంది. భాగ్యం ఇక్కడ మామిడి పళ్ళు పెట్టాను, ఏమయ్యాయే? అబ్బా కాస్త పక్కన చూడండి, ఆ టేబుల్ మీద పెట్టాను కదా. అదేమిటే బొట్టుడు మామిడి పళ్ళు తెస్తే 2 కనిపిస్తున్నాయి ఇక్కడ. మీరే కదండి రుచి చూడమని చెప్పారు మీ పుత్రరత్నానికి. ఏంటి బొట్టడు మామిడి పళ్ళు రుచి చూసాడా? ఓయమ్మో రుచి చూడమంటే ఇలాగుందే, ఇక కడుపు నిండా తిన్నాడంటే ఒక లారీడు సరుకు తెంపాలేమో ఇంటి ముందు. Few moments later. పిల్లలు ఒకటే నొప్పెట్టేస్తున్నారా బాబోయ్. అమ్మా అరే మామ ఏమైందిరా అలా పిలకలు వచ్చిన వాళ్ళగా నడుస్తున్నావు? ఏమోరా మామ ఏదో తెలియని నొప్పి, నా డిక్కీ గాని డ్యామేజ్ అయిందేమో అని డౌట్ వస్తుందిరా. డిక్కీ డ్యామేజ్ అయిందా? ఏరా బాత్రూమ్ లో కానీ కాల్ చేసి పడిపోయావా? లేదు మామ ఎవడో కర్రక మేక దగ్గర కొట్టి దాన్ని నా పిర్రకేసి కొట్టినట్టు అనిపిస్తుందిరా. ఏంటరా బాబు నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడుతావు నాకు అస్సలు అర్థం కాదు. సర్లే అలా తాళ్ళగా ఎందుకు నుంచున్నా, కూర్చో. సరేలే మామ ఏసీ 16 లో పెట్టరా బాబు. మళ్ళీ ఏమైందిరా అంత గట్టిగా అరుస్తావు? ఒరే పాపిస్తోడా సోఫాకి మేక దగ్గర కొట్టవేంట్రా? ఓరు నీ మేకలో నా చాకు వచ్చిన దగ్గర నుంచి మేకు మేకు అని చెప్పి నన్ను మింగుతున్నావు కదరా. ఏమోరా మామ 2 పిల్లలు తెగ మండిపోతున్నాయిరా బాబోయ్, ఏదో పొగ్గులు కుంపట మీద కూర్చున్నట్టుగా ఉన్నదిరా నాకు. అరే నాకేదో డౌట్ కొడుతుంది, నువ్వు సిగ్గుపడకుండా ప్యాంట్ వెనక్కి తిరుగు, నేనేమైందో చూస్తాను. సరేరా మామ.
అమ్మా మామ నువ్వు అయిపోయావురా. అరే ఎదవా నన్ను టెన్షన్ పెట్టకుండా సరిగ్గా చెప్పరా ఏమైందా? మామ నీ పిల్ల మీద సంకెట్లు వచ్చాయిరా. అదా సంగతి, అందుకేనా ఎంత నొప్పి పెడుతుంది? అట్లేదు మామ, చాలా ఆయింట్మెంట్ మార్కెట్ లోకి వస్తే ఏదో ఒకటి రాస్తే తగ్గిపోద్దులే. అని నెల తక్కువాడు తగ్గిపోవడానికి 1-2 కాదా బాబు, ఏకంగా ద్రాక్ష గుర్తులకు గోల్డెన్ వచ్చాయి. ద్రాక్ష గుర్తులాగా వచ్చాయా? ఎవరైనా వచ్చి ఓవర్ రైటింగ్ చేస్తే బయటకు విసిరేస్తాను, నన్ను మీరు ఆపకండి. సరే బేటా నీ ఇష్టం, కానీ ఒక సంగతి గుర్తుంచుకో, నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకు. అయ్యే మూర్తిబాయ్, అయ్యే. నమస్తే సుబాని బాయ్, చాలా బాగున్నాయి బాయ్ ఏర్పాట్లు, చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు అన్ని. అవును బాయ్, ఈ పండుగ మాకు చాలా పవిత్రమైనది, అందుకే ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈ మధ్య కొందరు బందరికే బచ్చాగాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు, దొంగతనంగా తిని మాకు ఇబ్బంది చేస్తున్నారు. అరే ఇబ్బాల్ నువ్వు అటుపో. క్షమించండి బాయ్, చిన్న పిల్లవాడు, కాస్త కోపం ఎక్కువ, మీరేం అనుకోకండి. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎవరు బాయ్? వీళ్ళ ఇందులో ఒకటి నా కొడుకు, ఇంకోడు ఈడు. అంకుల్ ఇది నాకు పెండ్లం నూర్జహాన్. అరే మూర్తి బాయ్, నీకి కొడుక్కి నిక్కా అయిపోయిందా? అదేంటి మాకు ఎవరికి చెప్పకుండా చేసినావు? పోనీలే అబ్బాయి, ముందు నువ్వు తిను, తర్వాత మాట్లాడుకుందాం తీరిగ్గా. మామ వెళ్ళిపోయి పద, ఒక పట్టు పట్టేద్దాం మొత్తం అంతా. ఇదిగో బాబు కాస్త పప్పుచారు వేసి పెట్టవా? ఏమిటి కళ్యాణ్ పట్టుకుని పప్పుచారు అంటుంది, ఏదో తేడా ఉంది ఈవిడే. ఇదిగో బాబు నాకి బీబీ అడుగుతుంది, కొంచెం వెయ్యి. అరే డబుల్ కామెంట్ అప్పుడే అయిపోయిందా బాబు, ఇంక లేదా? ఏంటి బాయ్ అప్పుడే అయిపోవడం ఏంటి? బాయ్ ఒక కప్పు ఉంది కదా, అది నాకేసి బాయ్. అదేం కుదరదు, నేనే ముందు చూసాను, నాకే వెయ్యాలని. నువ్వు ఆల్రెడీ కుమ్మిస్తావు కదరా, మళ్ళీ నీకెందుకు? చూడు బాయ్ అది నాకే కావాలి, అది నేనే తినాలి. లేదు నాకే వెయ్యాలి. లేదు ఎలాగైనా నాకే ఇయ్యాలి. పెంట మీద ఎంగులు అరుకుని ఎదవా, నన్నే తోస్తావురా, నీకెంత ధైర్యం రా? ఒరే అందరి ముందు నన్ను ఎంగిలాకులు ఏరుకున్నాడు అంటావురా? 5 పైసలు బెల్లమోహోడా, అయిపోయిందిరా, ఇవాళ నీ బండారం మొత్తం బయట లాగిస్తుంటాడు. బాయ్ ఏంటి ఇది, ఇలా దొంగతనంగా వచ్చి తినడం ఎందుకు? నాకు అడిగితే నేనే పెడతాను కదా. ఛీ, నా పరువు మొత్తం తీసినావు బాయ్ నువ్వు. ఒక్క నిమిషం మీరు ఊరుకోండి అబ్బాజాన్, నేను తెలుస్తాను వీళ్ళ సంగతి ఏంటో. నై ఏసే మత్ కర్నా బేటా. చూడు బేటా, మన ఇంటికి శత్రువులు వచ్చినా సరే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే ఆచారం మంది, అంతేగాని ఇలా చేయకూడదు. చూడండి మూర్తి బాయ్, మీరు కడుపు నిండా తినేసి మీరు వెళ్ళిపోండి. అరే మామ ఏదో తేడా కొడుతుంది, మీ బాబు కుమ్మిస్తుంటున్నాడు, నేను మళ్ళీ వస్తానే, బాయ్. అరే పనికి చదవాలరా, చెప్పానా రావద్దు ఇక్కడికని చెప్పానా, వినకుండా నా పరువు తీశారు కదరా. పదండ్రా, ఇంటికి వెళ్ళాక మీ తోలు ఉలిసిపోతే చూడండి వాళ్ళ. అమ్మో నాన్నగారండి, నాకేం తెలియదండి, ఏదో పొరపాట్లకి అయిపోయింది. ఒరే రమేష్ ఆగరా, పారిపోరా.